समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగం వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దయానంద సరస్వతి సంస్కార విధి సన్యాస ప్రకరణంలో చెప్పినటువంటి సమాధి సం ఆంగపూర్వకు ధ్యై చింతాయాం ధాతుతోటి సమాధి శబ్దం ఏర్పడుతుంది. సమ్యక్తయా, మంచిగా, హేతుబద్ధంగా, నిర్ధూత, నిర్గత, ధూత, నిర్ధూత, నిశ్చిత ధూత, నిర్గత, నిశ్చిత ధూత, నిర్ధూత. నిశ్చిత అంటే పూర్తిగా, పరిపూర్ణంగా, ధూత ధావ్ గతిశుద్ధ్యో, ధావ్ ధాతుతోటి శుద్ధి కావడం. సమాధి నిర్ధూత మలస్య చేతసు, చేతస మల, చిత్తం యొక్క మలం. చిత్తము అంటే అది జడం కాబట్టి దాంట్లో మలం అనేటువంటిది ఉండదు. మలం అనేటువంటిది ఏమిటి అని అంటే ప్రారబ్ధ కర్మ. ఇక్కడ మాలిన్యము అని కూడా అంటారు. మనలో ఉన్న గుణాలు మాలిన్యం అంటారు కదా ఆచార్య. మాలిన్యమన్నా మలినమన్నా ఒకటే. ఈ మాలిన్యాన్ని ధూత, నిర్ధూత, నిశ్చిత ధూత, నిర్ధూత. స్నానం చేసేటప్పుడు భగవంతుడు మలినాన్ని కడుక్కోవడం, బట్టలను ఉతకడం, ఆ మలినాన్ని దూరం చేయడం. నివేశితస్య యత్ సుఖం భవేత్. నీ విష ప్రవేశనే, నీ ఉపసర్గపూర్వక విష ప్రవేశనే. నివేశితస్య, నివేశితస్య అంటే నిశ్చితగా సమాధి స్థితిలో ప్రవేశించి ఉన్నటువంటి, ప్రవేశం పొందినటువంటి, యత్ సుఖం భవేత్, ఏ సుఖమైతే వారికి లభిస్తుంటదో, ఎవరైతే ప్రారబ్ధాన్ని ప్రక్షాళన చేసుకుంటూ నిశ్చితమైనటువంటి నిర్మల స్థితిలో ఎవరైతే సమాధిలో స్థితమై ఉంటుంటారో, స్థితప్రజ్ఞులై ఉంటుంటారో, అటువంటి వారికి ఏ సుఖమైతే కలుగుతుందో, నశక్యతే వర్ణయితం, ఇక దానిని వర్ణించ సాధ్యం కాదు. అది అనుభూతమైనటువంటిది, అనుభవోపేతమైనటువంటిది. అందు గురించి అది వర్ణనాతీతం, వర్ణన చేయడానికి లేదు. నశక్యతే వర్ణయితం గిరా తద, గిరా, గ్రీ నిగరణే. ఈ యొక్క గిరి అంటే కొండ, కొండ వలె, ఒక మేరు పర్వతము వలె ఆ యొక్క సమాధిస్థమైనటువంటి యోగి. యోగి అంటే యోగాభ్యాసం చేసేటువంటి వారు. ఎవరు చేస్తే వారందరికీ వర్తిస్తుంటది. అంతేగాని యోగి అంటే ఒక వ్యక్తి విశేషం అనేటువంటిది కాదు. గిరాతద స్వయం తదంతఃకరణేన గృహ్యతే. అంతఃకరణముతోటి, అనుభవముతోటి, అనుభూతితోటి, అవగాహనతోటి గృహ్యతే, గ్రహించబడును.
ఈ అనుభవం ముందు ఏ ప్రత్యక్షము, ఏ ఏ ప్రమాణం, ఏ ఆదర్శము నిలవదు. చెరుకు గడ తీయగా ఉంటుంది. ఆ తీయదనాన్ని చవి చూసినప్పుడు నాకు ఎలాగైతే తీపిగా అనిపించిందో మీకు అలాగే అనిపిస్తుందో, మీకు పుల్ల పుల్లగా కారం కారం అనిపిస్తుంది. దాని స్వభావం అందరికి ఒకటిలా ఉంటుంది. ఇది స్వయం తదంతఃకరణేన క్రియతే ఈశ్వర సాక్షాత్కారం. ఈ సాక్షాత్కార ప్రకరణములో అనుభవోపేతంగా ప్రతి ఒక్కరూ అనుభవోపేతంగా చూడదగినటువంటిది. ప్రతి ఒక్కరి అనుభవం భిన్న భిన్నంగా ఉంటుంది. అందుకని ఋషి దయానంద సరస్వతి గాని, ఉపనిషత్ ఋషులు గాని, దర్శన శాస్త్రకారులు కానీ, ఏ ఆధ్యాత్మిక వ్యక్తి కూడా ఈ ధ్యానం, ఈ సాక్షాత్కారాన్ని మనకు చూపించుకోలేదు. ఎందుకు చూపించుకోలేదంటే, చూపిస్తే వారి తోక పట్టుకొని వారిలాగా నటించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ధ్యానంలో నటించడం ఉండదు, చేసేది అంతకంటే ఉండదు. కేవలం ఒలవడం, ఒలుస్తూ ఒలుస్తూ మెరుగలుగా మింగుడు పడని దానిని తుడిచిపెట్టడం. నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి తుడిచేయడం, అన్నిటినీ కొట్టిపారేయడం. నేను ఎవరని, ఈ దేహం కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ అస్థిపంజరం కాదు, ఈ చర్మం కాదు, ఈ రక్తం కాదు, ఈ నరనాడులు కాదు, మరేంటి? నేను ఎవరని. ఈ విధంగా అన్నింటినీ అడ్డుపడే ప్రతిదానిని ఒలిసి పడేయడం. ఒలుస్తూ ఒలుస్తూ చివరికి పాలను ఒలిస్తేనే వెన్న వచ్చింది, వెన్నను ఒలిస్తేనే నెయ్యి వచ్చింది. మరి పాల నుండి వెన్న రావాలి అంటే పాలను వేడి చేయాలి, చల్లార్చాలి, ఒక్కొక్కటి ఒలుస్తూ ఒలుస్తూ పోతుంటే చివరికి వెన్న అనేటువంటిది వచ్చింది. ఇక ఇక్కడి ప్రకరణంలో సాక్షాత్కారం చేసుకోవాలి అని అంటే లోతైనటువంటిది పట్టుకోలేకపోతున్నారు. ఇంకా లోతు శాస్త్రీయము వారి దృష్టికోణము, ఆ శాస్త్రాన్ని రాసినటువంటి రచయిత యొక్క దృష్టికోణం, ఇది మన దృష్టికోణం. మనం దారి తప్పనంత వరకు మనమే మనకంటే గొప్పవారు. మనం దారి తప్పుతున్నాము అని అంటే మనకంటే ముందున్నవారు మనకు ఆదర్శం. ఓ ఆచార్య, మనము అనేకంటే నేను జీవాత్మను అంటే బాగుంటుందేమో. ఇక సామూహికంగా కూర్చున్నాం కాబట్టి మనము అనాల్సి వచ్చింది అంతవరకే. యథార్థమైతే నేను జీవాత్మ అంతే. సాక్షాత్కారం నాది, నా అందు గురించి ఏకవచనంగానే ఉండాలి. ఈ నేను అనేటువంటిది ఈ భగవతత్వాన్ని ఏ రకంగానైతే తండ్రి లేని పిల్లవాడు, తండ్రి లేని పిల్లవాడు అంటే తండ్రి లేకుండా పిల్లవాడు ఎలా పుడతాడు అనేది ఎంత సత్యము. పరమాత్మ లేకపోతే జీవాత్మల అభివ్యక్తి, జీవాత్మల ఉనికి కూడా లేదు అనేటువంటిది అంతే సత్యం. ఇందులో ఏమిటి ప్రమాణం అని అంటే, ప్రత్యక్ష కిం ప్రమాణం?
ప్రత్యక్షంగా కనిపిస్తున్న దానికి ఇంకా ప్రమాణం ఏంటి? ఇది మింగుడు పడనిది ఎవరికి అని అంటే ఒకరు తోక పట్టుకొని పోయేటువంటి వారికి, ఒకరు వెంటబడి పోయేవారికి, స్వతహాగా బుద్ధిని వినియోగించుకునే వారికి, బుద్ధితో ఆలోచించే వారికి ఇదొక దారి. ఓ మాతాజీ, ఒక చిన్న ప్రశ్న. తోక పట్టుకొని పుయ్యేవారు అన్నారు అంటే అమ్మ తోక పట్టుకుంటేనే కదా జ్ఞానం వచ్చేది. మరి ఇది నిజము, ఇది అబద్ధము, ఇది కరెక్ట్ అని తెలిసేది. అది అమ్మ తోక పట్టుకోకుంటే ఎట్లా తెలుస్తుంది? జీవాత్మ ఎట్లా ముందుకు అడుగు వేస్తాడు? అమ్మనైనా కొంతవరకే పట్టుకుంటాం కదండి. కొంతవరకు అయితే పట్టుకోవాలి కదా. అసలే పట్టుకోకుంటుంటే ఆగమైపోతారు కదా. జిడ్డు కృష్ణమూర్తి అభిప్రాయం ఏంటంటే, నువ్వు గురువుగా అతన్ని ఏ లక్షణాలతోటైతే గుర్తిస్తున్నావో నువ్వే ఆది మానవుడివి అనుకో. నువ్వే ఆది మానవుడివి అనుకో. నీ వెనుక ఉన్న వారికి నువ్వు దారి చూపుతున్నావు అనుకో. అలాంటప్పుడు నీ తర్వాత వచ్చే వారికి నువ్వు గురువు అయ్యావా కాదా? అందుకని ఒకరి వెంటబడే కంటే ఒకరి వెంటబడితే మనకు నటించాల్సి వస్తుంది. మనం అందులోకి దిగే వరకు నటన యథార్థం కాదు కదా. వివాహం ఏ రకంగానైతే నాటకమో, నాటకానికి ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంటుందో అదే జీవితం, గృహాశ్రమ జీవితం. ఏది గొప్ప? జీవితమే గొప్పదండి. ఆ అనుభవం తోటి మంచి చెడు చేసేది కదా. భక్తుడు జీవింపజేస్తున్నది గృహాశ్రమంలో, నటింపజేస్తున్నది వివాహంలో. బాలరాజు గారు పట్టుకుంటున్నారా? మునిగారు ఇప్పుడు తెలుస్తుంది కదా. ఈ వట్టి నాటకానికి వేలకు లక్షల కోట్లు. ఇప్పుడు మన అంబానీ తన కొడుకు పెళ్లి చేస్తే 10,000 కోట్లు ఖర్చు చేశారు నాటకానికి. ఇక మరి వారు కలిసి జీవిస్తారా జీవించరా అనేది అది తర్వాత విషయం, ఈ వివాహానికి. అందుకని ఈ నాటకానికి విలువ జీవితానికి ఇవ్వకపోవడం వల్ల ఈ జీవితం ఎప్పుడు మొరటుగానే ఉంటుంది. గ్రహించలేకపోవటం ఇప్పుడు జీవితము. ఈ శ్యామలయ్య గారు, బాలరాజు గారు చేస్తున్న పురుషార్థంలో, ఈ ఆశ్రమంలో రేపటి నుంచి దాంట్లో చెప్పే దాంట్లో విషయం ఏంటంటే, నేను నాది అనేటువంటి 2 విభాగాలలో నాది అనారోగ్యమైతే దానికోసమైతే డాక్టర్ను నియమించుకోవడం, డాక్టర్ దగ్గరికి పోవడం జరుగుతుంది. నేను అనారోగ్యంగా ఉంటే నా గురించి పట్టించుకునే నాథుడే లేడు. నేను స్వయమే నా గురించి పట్టించుకున్నప్పుడు నా గురించి ఇంకొకరు ఎందుకు పట్టించుకుంటారు? నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా గురించి పట్టించుకునేవారు 3: తల్లి, తండ్రి, గురు. అన్న ఓషధుల పంచమహాభూతాలు అన్న ఓషధుల ద్వారా పురుషుని శరీరంకి వచ్చి, పురుషుని శరీరం నుండి గర్భాధానం ద్వారా స్త్రీ శరీరానికి వచ్చి అక్కడ స్త్రీ పురుష దేహధారణ చేసుకుని శిశువుగా పుట్టి చనిపోయేటివి. ఈ పంచమహాభూతాలు అన్నభోషధులు పురుషుని శరీరం నుండి శుక్రముగా వచ్చేటువంటివి. మృత శరీరాన్ని దాటిపోయేటువంటి నేను బాగుపడాలి. ఈ జీవితం నాది, ఈ జన్మ నాది.
నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా పాపాన్ని ప్రక్షాళన చేసుకుని నేను పుణ్యాత్మను అవ్వాలి అంటే నాకు ఒక డాక్టర్ అవసరం, అంటే ఆత్మకు గురువు అవసరం. దేహం నిన్న లేనిది ఇవాళ ఉంది, రేపు ఈ దేహం కాకపోవచ్చు, ఇంకొక దేహం ఉండొచ్చు, అది కూడా కొన్నాళ్ళకే. అంటే ఒకసారి ఉండి ఒకసారి పోయేదానికైతేనేమో ఈ దేహానికి మాత్రం ఫ్యామిలీ డాక్టర్ అవసరం, కుటుంబ చికిత్సకుడు అవసరం అని ప్రత్యేకంగా నియమించుకుంటున్నాను. కానీ నేను అని ఆత్మకు గురువు లేకపోవడం వల్ల ఈ జీవితాలన్నీ ఈ దేహం కోసం, ఈ దేహానికి పుట్టినటువంటి సంతానం కోసం, వారి భోగభాగ్యాల కోసం, ఈ ధన సంపాదనలోనే జీవితాలన్నీ ఆగమైపోతున్నాయి. నేనెవరిని అనేది తెలియకపోవడం వల్ల నేను కనిపించే దేహమున, ఈ దేహంలో ఉన్నటువంటి నేను ఆత్మన, ఇది తెలియకపోవడం వల్ల జీవితాలే ఆగమైపోతున్నాయి. శరీరానికి డాక్టర్ ఉన్నాడు, కానీ ఆత్మకు డాక్టర్ లేడు. ఆత్మకు అన్నం, శరీరానికి భోజనం ఉంది, రకరకాల భోజనాలు ఉన్నాయి, కానీ ఆత్మకు భోజనం లేదు. ఈ బాలరాజు గారు వారికి మరి ఏ జన్మలో సంపాదించుకున్న కర్మనో తెలియదు, కానీ వ్యక్తిని ఇట్లా అది వాళ్ళు పాల వ్యాపారం చేస్తుంటారు కాబట్టి బూత్ దగ్గర ఉండి దాంట్లో 100% ఎంత ఉందో అట్లా ఇతడు చెప్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. ఇతని దగ్గర సబ్జెక్ట్ ఏమున్నది, విషయం ఏమున్నది, ఏ సందర్భం మీద చెప్తున్నాడు, అట్లా పట్టి చూస్తాడు థర్మామీటర్ తోటి, బుద్ధి అనేటువంటి థర్మామీటర్ తోటి. అట్లా ఎప్పుడైతే చూడడం జరుగుతుంటుందో, ఓ మాచారి అది అట్లా చెప్పేదాన్ని శ్రేష్టమైన బుద్ధి అనాలా, బుద్ధిలో ఒక ప్రత్యేకత అనాలా? స్వామి, ఇప్పుడు మన ప్రసంగానికి తోక పట్టుకొని పోయేదానికి ఈ బుద్ధి లేని కారణంగానే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మి వారెంట పడిపోతున్నారు కదా, గొర్రెలాగా. ఇతని బుద్ధి ఏంటంటే గొర్రె బుద్ధి కాదు. ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఇక బుద్ధి ఉండదు కదండి, ఆత్మనే. అమ్మగారు ఆధ్యాత్మికంలోనే ఎక్కువగా, అవును, అదే గుర్తించలేకపోవటం మూలాన. అమ్మగారు గుర్తించలేకపోవడం మూలం కాదు, అందరు నడిచిపెట్టండి. ఆర్య సమాజంలో ఉన్నంత అజ్ఞానం ఇంకెక్కడ లేదు. ఎందుకు అని అంటే ఆర్య సమాజంలో ఏం అజ్ఞానం ఉందంటే, గురువు చెప్పిన దారిలోకి రారు. గురువు చెప్పింది వారికి నచ్చదంట. వీళ్ళు ఒకటి ఏర్పాటు చేసుకుని ఈ సంధ్యోపాసన, ఈ అగ్నిహోత్ర విధి వీళ్ళు ఏర్పాటు చేసుకొని అంతా గొర్రెలాగా పోతున్నారు. ఎప్పటికైనా ఒక తెలివైనటువంటి విద్వాంసుడు వచ్చాడంటే, మొత్తం శాస్త్రం మూలం తీసింది అనుకోండి, ఒక్కొక్క మాటకు ప్రమాణం తీసింది అనుకోండి, వీళ్ళంతా పూడ్చుకుపోతారు. వీళ్ళంతా ఏ ఆధారం లేకుండా పోతారు. గురువు చెప్పిన మాట దయానంద సరస్వతి ఎట్లా మాట్లాడతాడంటే, నాదేమీ లేదు, అంత వేదముదే అని చెప్పేసి వేదం మీద భారం పెట్టి వేదమంత్ర ప్రమాణంతో ఇస్తుంటే, ఈ వీళ్ళు పండితులు ఆ వేద మంత్రాన్ని తిరస్కరిస్తున్నారు. ఆచార్య ఉపనయమానో బ్రహ్మచారిణం కృణితం గర్భమంతః కృణితే గర్భమంతః. ఆచార్య ఉపనయనం చేస్తూ బ్రహ్మచారిని తన గర్భంలోకి తీసుకున్నప్పుడు 3 రాత్రుల పర్యంతం తన వద్ద ఉంచుకొని సంధ్యోపాసనాది పంచమహాయజ్ఞాలు నేర్పించి అతన్ని బయటకు తీసుకొస్తే అతన్ని చూడడానికి బంధువులు, విద్వాంసులు అందరూ వస్తారు. అదే వేదారంభ సంస్కారంలో రాశాడు. ఆ వేదారంభ సంస్కారాన్ని తీసేశారు, ఆ మంత్ర భాగాన్ని, అథర్వవేద మంత్ర భాగాన్ని.
ఈ రకంగా ఇప్పుడు ఇక చెప్పుకుంటే అది వేరే అయిపోతుంటది. కాబట్టి అజ్ఞానం ఉన్నప్పుడు నేనే గొప్ప, నా ఇష్టం అన్న దగ్గర ఏ శాస్త్రం పనిచేయదు. మునిగారు మీరు అన్నారు కదా, ఏదైనా వేద మంత్రం తీసుకొని చెప్పండి, లోతుగా చెప్పాలి అని అన్నారు. దయానంద సరస్వతి వేద మంత్రం తీసుకొని చెప్పారు. కానీ ఆ పద్ధతిని ఎవరు పాటిస్తున్నారు? ఎవరికి వారే గొప్పగా అయిపోయారు. ఎంతమంది పండితులు ఉంటే అంతమంది అందుకని ఈ ఎప్పుడైతే ఈ యొక్క సూక్ష్మ బుద్ధి ఉంటుంటుందో, ఎప్పుడైతే పారదర్శక బుద్ధి ఉంటుంటుందో, సారాంశం ఏంటి, ఇతడు చెప్తున్న విషయం ఏంటి, దీనివల్ల నాకేం ప్రయోజనం, ఇది ఎప్పుడైతే చూడడం వస్తుంటుందో, ఈ రకంగా చూడడం ఎప్పుడైతే వస్తుంటుంటుందో ఆ వ్యక్తి మోసపోడు. ఎదుటి వ్యక్తి ఎన్ని కుప్పిగంతలు వేసినా సరే, ఎన్ని వేషాలు వేసినా సరే, ఏ రకంగా నటించినా సరే ఈ వ్యక్తి మోసపోడు. ఓ ఆచారి, పారదర్శకత అంటే ఇంకా లోతు చెప్పండి. పారదర్శకత అంటే ఇతడు చెప్పాలనుకున్నది ఏంటిది, చెప్తున్నది ఏంటిది, ఇతడు చెప్పాలనుకున్నది ఏంటిది, చెప్తున్నదండి అనేటువంటిది లోతుగా చూడడం. ఇది ఇంకొక ఉదాహరణ. ఈ అమ్మగారు అంటుంటారు, వారు ఫలానా వారు చెప్తున్నారండి, దానిలో పసలేదు, ఇది ఏకపక్ష నిర్ణయం, పసలేదు అనేటువంటి విజయలక్ష్మమ్మ గారు అంటుంటారు, ఇది ఏకపక్ష నిర్ణయం. ఒక వ్యక్తి పేరు పెట్టుకొని మనం అనడానికి లేదు, మనం మాట్లాడుకోవచ్చు అంతేగాని ఆ రకంగా అంటే, ఎందుకంటే వారికి అంతవరకే తెలుసు, వారికి తెలిసినంత వరకే వారు చెప్పగలిగారు. అందుకని ఈ పారదర్శక బుద్ధి అని అంటే ఏంటంటే, చెప్పదలుచుకున్నది ఏంటిది, చెప్తున్నది ఏంటిది, సూటిగా వెళ్ళడం, సూటిగా చెప్పడం. దేవుడు కూడా చెప్తున్నాడు కదా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా హెచ్చరిస్తూ చెప్తున్నాడు. అదే మనము చెప్పినట్టయితే అది తప్పు పడుతుంటారు. నా తప్పులే ఎత్తి చూపిస్తున్నావు అని చెప్పేసి తల్లి, తండ్రి, గురువుకు వీరి నుండి దాదాపుగా దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మిగతా సమాజాన్ని అంతా ఆత్మీయతగా చూస్తారు ప్రతి ఒక్క వ్యక్తి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు వాళ్ళ స్వార్థం లేకుండా మన ఆత్మ కళ్యాణ నిమిత్తంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటారు, ఉన్నది ఉన్నట్టుగా చూసి చెప్తుంటారు, హెచ్చరిస్తుంటారు. అందుగురించి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మోసపోయేదెవరు, లాభపడేదెవరు? మోసపోతాడు. మాట్లాడరేంటి? ఓ మాచారి, ఎవరైతే పారదర్శకతను సరిగా పాటించారో వారే మోసపోతారు. అది ఇప్పుడు అమ్మ ఎందుకు చెప్తుంది, నాన్న ఎందుకు చెప్తున్నాడు, గురువు ఎందుకు చెప్తున్నాడు, నా కోసం చెప్తున్నారా వారి కోసం చెప్తున్నారా అనేటువంటిది లోతైనటువంటి దృష్టికోణం లేనంత వరకు ఇది సఫలం కాదు. ఇంకా మీరు ఆశ్రమానికి వస్తున్నారు కాబట్టి మనం ప్రసంగంలోకి వెళ్దాం. కొద్దిగా చెప్పుకున్నాం, ఉపనిషత్తు ముగించాలి కాబట్టి. ఇక్కడికి వచ్చినప్పుడు అందరు ఉంటారు, ఎందుకంటే అందరు రాలేదు, వాళ్ళు యాత్ర కోసం తయారవుతున్నారు. ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. నేను యాత్ర కొరకు సిద్ధమవుతున్నారు. అవును. సూర్యప్రకాష్ గారు, ఇక్కడ 3 రోజుల శిబిరం ఉన్నది, రండి. వీలైతుందా? వికారాబాద్, హైదరాబాద్ కు పక్కన. మీ పిట్లం నుంచి సంగారెడ్డి, సంగారెడ్డి నుండి తాండూరు నుండి గేట్ ఆశ్రమానికి రావచ్చు. ఏంటి సందేహాలు ఏం లేవా? లేకపోతే ముందుకు పోదాం. ఏమైనా తొలగించారు అని అంటే మనం కూడా ఆలోచన చెయ్యాలి కదా ఆచార్యజీ. ఇప్పుడు ఇది ఉపనయన సంస్కారం తొలగించారు అని అంటే వేదారంభ సంస్కారంలో వేదారంభ సంస్కారము వేదారంభం అనేటటువంటి అసలు ముందు జీవాత్మ దాంట్లో ప్రవేశించడానికే కదా ఆ సంస్కారము. వేదారంభ సంస్కారంలో తొలగించారంటే వేదారంభ సంస్కారాన్ని తొలగించారని కాదు,
అదే వేదాలు మీరు చెప్పిన మంత్రము ఆ మంత్ర ఆ తొలగించాలి. మంత్రం మొత్తం మనం తెలుసుకుంటే ఇప్పుడు తొలగించడం వల్ల ప్రయోజనం ఉందా, దానివల్ల నష్టపోతున్నాం అనేది అర్థమవుతుంది కదా. వారి ఉద్దేశం ఏంటంటే చిన్నే మూలం నా ఫలం నా పుష్పం. ఇక విత్తనమే తీసేసినాక పుష్పం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఫలాలు అవును ఎక్కడికి. కదా మరి. అందుకని వేద విరుద్ధం. అందుకని ఇది అది ఇప్పుడు ఒకటి అంటారు కదా, ఎప్పటికైనా ఎవరో ఒకరు వస్తారు, వారు వచ్చినప్పుడు ఇటువంటి తిక్క చేష్టలు చేసే వారిని అంతా ఎండగట్టి ఆరేస్తారు. అదే ఇప్పుడు మనం వృత్తం సత్యం రెండు తెలుసుకుంటున్నాం కదా ఆచార్యజీ. సత్యం అనేటటువంటి వైపు వృత్తంలోకి వచ్చేస్తే ఆటోమేటిక్ అంత భగవంతుని అడుగు జాడలోకి రావాల్సిందే, ఇక తప్పదు. మనం పేరు పెట్టి అంటే వారు బాధపడతారు కాబట్టి పేరు పెట్టి అనాల్సిన అవసరం మనకు మాత్రం ఏముంది ఆచార్య, అనకూడదు కూడా అసలు. అయితే మనం తెలుసుకునేది మనం మనకి గురువు అంటే దయానంద సరస్వతి అని ఎందుకు చెప్తున్నారు, మంత్రం అంతా చెప్పి దాని అర్థం అంతా చెప్పి ఇది నాది కాదనేది ఎందుకు వదిలేస్తున్నారు, అది పరమేశ్వర సందేశం అనేది. ఇప్పుడు దయానంద సరస్వతి దిశానిర్దేశం అనుసారంగా అందరూ తూచా తప్పకుండా పాటిస్తే ఇప్పుడు ఆర్య సమాజం ఒక మహా కుంభం లాగా తయారై పెద్దగా. అవును. అందు గురించి ఎవరికి వారే గొప్ప అని అనుకోవడం వల్ల ఇది రకంగా. సరే, ఈ విషయాన్ని వదిలేసి ఈ సాక్షాత్కార విషయంలో ప్రశ్నించండి, లేదంటే నేను ఎందుకంటే ఈ గొడవలు తెచ్చేది ఇది. ఈ గొడవలు ఎక్కడ వస్తాయంటే ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్తున్నారు కదా సామెత, నిన్న ఆడలేక మధ్యలో తేడా. ఇదేమో మాకు తెలిసింది. శ్యామలయ్య గారు నేను చెప్పారు కదా, గజ్జలు బాగాలేక నేను ఎగరలేకపోతున్నాను, గజ్జలే బాగుంటే ఇంకా గొప్పగా ఎగిరేవాడిని అన్నట్టుగా. అది సంగతి. అంతేనా శ్యామలయ్య గారు? పాత గజ్జలతోటి పాత గజ్జలు ఉన్నందుకు ఆడలేకపోతున్నాను. పాత గజ్జలు. సరే, అది అసమర్థత, మందే గొప్ప అనుకోవటం వల్ల అసమర్థత అంతే. బలహీనులే ఎక్కువగా ఇప్పుడు ఈ తిట్టుకునే వాళ్ళలో చూడండి, బలవంతులు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. బలహీనులు ఏంటంటే బడబడా బాగుతుంటారు. ఓం ప్రకాష్ గాంధీ హాస్పిటల్కి పోతే అక్కడ ఒక నర్సు, ఆమె పెద్ద వయసురాలు, ఆమె చెప్తుందన్నమాట, మనకు ఊపిరాడకుండా అన్ని తనకు తోచినవి చెప్తూనే ఉంది. ఎందుకమ్మా ఇంతగా మాట్లాడుతున్నావు అని అంటే, పంతులు గారు మీరు ఇంకా చిన్నవాళ్ళు, వీళ్ళు మనం మాట్లాడకపోతే మనల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకుంటారు. వాళ్ళకు ఎట్లా దోస్తే అట్లా మన చేత పని చేసుకుంటారు, మనల్ని వాడుకుంటారు. ఈ గంప నాగేశ్వరరావు గారు ఏమంటారంటే, ఎవరైతే తన తెలివిని వినియోగించుకోరో వారిని ఇంకొకరు వినియోగించుకుంటారు. బానిసలు పట్టుబడ్డారా? ఈ శూద్ర భావం, ఈ సేవక భావం అంతే కదా. వాళ్ళ మేలుకొని బుద్ధితోటి ఆలోచించలేకపోవడం వల్ల ఇంకొకరి దగ్గర పనిచేయడం అనేటువంటిది వీళ్ళని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇంకా వెలగట్లేదు పొద్దున. చూపిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఇంకొకళ్ళు ఆడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆలోచన లేదు. ఏమంటారమ్మ గారు, సువర్చలమ్మ గారు? అదే వాళ్ళది ఎవరన్నా చెప్తేనే చేసేటటువంటిది స్వభావంతో ఉన్నవాళ్ళు స్వతహాగా ఆలోచించలేదు కాబట్టి వీళ్ళని వేరే వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
రామాయణంలో ఆంజనేయునికి తన బలం తనకు తెలియకపోతే వాళ్ళు ఎవరెవరో చెప్తే అవి విని నేను ఎగురుతానా అని చెప్పేసి అట్లా వచ్చింది. అదే. అవును. అంటే తనలో ఉన్న తాను గ్రహించలేదు. ఉన్నది అట్లా. మా సోదరి అంటుందండి, బెదిరిచ్చేస్తుంది చూస్తున్నా సరే అంటది, ఇలా మాట్లాడకపోతే బతకలేము చూడరు అంటదండి వెళ్ళిని. మా సోదరి గుర్తొచ్చింది. ఆ, న- అంటే మనం ఏమి చేసినా కూడా ఏదో ఒకటి చెప్పేస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇదవుతారు అనేటువంటి తప్ప అసలు మనమేం మాట్లాడుతున్నాం అనేది ఆలోచన లేనప్పుడే అటువంటి ఆలోచన వచ్చేది. ఆ, ఆ, నర్సు చెప్పింది ఏంటంటే హాస్పిటల్లో మనము మాట్లాడకపోతే మనది సత్యమైనా సరే తప్పుగా మాట్లాడేవారు మనల్ని తొక్కేస్తారు. దీంట్లో ఎంతవరకు సత్యం ఉన్నది? సత్యమే ఉంది ఆచార్య. సత్యాన్ని తొక్కేసినప్పుడు ఆచార్య. మాత్రం తిరగాలి. సత్యం ఏం లేదు స్వామి. వాళ్ళ తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకుని అట్లా చెప్తున్నారు కానీ సత్యం ఏం లేదు అన్నట్ల. అవును, లేదు. ఇది సత్యమైనప్పుడు సమయాన్ని బట్టి వెళ్ళాలి. అట్లానే ఎదురు తిరగటానికి కూడా వెళ్ళకూడదు కూడా. అసలు సత్యమే ఒక రకంగా బయటికి రావాలి అంటే దాన్ని అనుసరించే వాళ్ళే జాగ్రత్తగా ఉండాలండి. అది శ్యామలయ్య గారు, సత్యం లేకపోవడం అనేది కాదు. మన భగవంతుడు మనకు నోరిచ్చాడు కదా మాట్లాడడానికి, బుద్ధి ఇచ్చాడు కదా విచారించడానికి. అది మన అభిప్రాయాన్ని మనం స్పష్టం చేయలేనప్పుడు ఎదుటి వారిది తప్పైనా సరే వారిదే గట్టిగా చెప్పేసరికి వారిది నిజమవుతుంది. ఓం ప్రకాష్ నిజమైతే కాదు ఆచార్యజీ, కాకపోతే అతనికి ఉంటుంది అంతే. ఎక్కువ చెప్పడానికి ఎంత అవసరమో అంత చెప్పాలి కానీ ఎక్కువ మాట్లాడడం అతి గట్టిగా. అవునవును, అదే చెయ్యాలి అంతే. అది శ్యామలయ్య గారు మీరు చెప్పేది అక్షర సత్యం. తిరిగి మళ్ళీ అక్కడికే రావాల్సిందే. అవసరం ఉన్నంతనే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకపోకుండా ఉండడం మంచిది. వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడటం కూడా అది సహించాల్సిందేనండి. ఒక్క విషయం, ఇహపరలోకం పుస్తకం మీద సినిమా తీయాలని కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఓం ప్రకాష్ బీహార్కి వెళితే అక్కడ వేద అనేటువంటి ఆమె ఉంది. వారు విజయవాడ వారు ఇల్లును భర్తను పిల్లలను వదిలేసి వచ్చి అక్కడ పని చేస్తున్నారు. నేచర్ క్యూర్ పని చేస్తారు. వారికి హిందీ మాట్లాడడం రా, తప్పులు మాట్లాడుతుంది. అక్కడ స్థానికులు ఈవిడ జీవనోపాధి కల్పిస్తుంది అని చెప్పి ఈవిడ మాట్లాడిన తప్పులనే వారు మాట్లాడుతున్నారు. ఎందుకమ్మా మీరు ఇక్కడ పుట్టారు కదా, మీ మాతృభాష కదా, మీరెందుకు తప్పులు మాట్లాడకూడదు కదా అని అంటే, మాకు తప్పులతో పని ఏంటండి, మా గురువు గారు మాకు జీవనోపాధి ఇస్తున్నారు, మా కుటుంబాన్ని పోషిస్తున్నారు కాబట్టి వారు చెప్పిందే సత్యం. ఇప్పుడేమంటారు శ్యామలయ్య గారు? అది కొంతమంది బతుకుదేరు అట్లా ఒకరిని పొగిడించుకుంటా చేసుకుంటా పోతే వాళ్ళ గడుపు జీవనం నడుస్తుంది. కానీ ఇంకోటి ఎప్పుడు ఆచార్య అంటే ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతుంది ఆచార్య, చూస్తున్నాం కదా. స్వామి కోర్టులో పోతే కోర్టుల జడ్జి ముందల న్యాయాధీశుని ముందల వకీళ్ళు ఎంత మాట్లాడినో అంత మాట్లాడి ఎక్కువ మాట్లాడితే తప్పు లెక్క దొరికి ఆయన కేసు ఫెయిల్ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది సత్యం. అది గుర్తించలేదు. అంతే మాట్లాడాలి కానీ ఆయన సమాధానం గంతని చెప్పాలి. ఎక్కువ మాట్లాడితే ఈయననే తప్పులో వాడి కేసులు ఈయన మీద ఉంటాయి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే బడితెవరిదో బరే వాడిదే. ఇక తర్వాత తీర్పు ఎట్లా వస్తుంది అనేది, నువ్వు ఎక్కడ కొన్నావు, ఈ బరి ఎంత కొన్నావు, ఎవరి దగ్గర కొన్నావు, అది తర్వాత వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం అంతా వస్తుంది కానీ అప్పుడు దాకా బయటన్నదే ఏది అతంది అవుతుంది. నోరుండమ్మ ఊరు అప్పగించిందంట. నోరుండమనే ఊరు అప్పగించింది. ఊరు మొత్తం ఆమెనే చేసింది. అట్లా నోరు ఎక్కడ చేస్తే కూడా
పరిస్థితి అట్లా కూడా అయిపోతుంది. అంతే. ఒప్పగించకపోతే ఇంకా ఇంకా ఇది అవుతారు కదండి. అదేదో వాళ్ళ ఫ్లో అంతా అయిపోతే గానీ అసలు మిగలదు అనమాట. సాగదీయకండి. మునిగారు చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. అదే శ్యామలయ్య గారు చెప్పారు కదా, మితంగా మాట్లాడాలనేది ఇప్పటి మాట కాదు, అది అవును. ఋషుల మాట. హితబుక్కు మితబుక్కు రితబుక్ అన్నది ఋషులు అన్నారు. నువ్వు ఎక్కడైనా నీ పరిధి లోపల తక్కువ మాట్లాడు, అప్పుడు నీకు విలువ పెరుగుతుంది. అదేవిధంగా తినే ఆహారం ఆలోచించి నీకు అవసరం ఉన్నంత తక్కువ తినమంటే తక్కువ తినడం కాదు, అవసరం ఉన్నంత తిను. ఆహారమే ఔషధము. ఈ విషయంలో ప్రమాణం అది. తర్వాత ఋతువులకు అనుకూలంగా జీవించు. ఈ విధంగా హితబుక్ మితబుక్ రితబుక్ అనే యథార్థం. అదే అదే చెప్దామని చెప్పి. కానీ నేను ఒకటి వినేదాన్ని, మా నాన్న ఎప్పుడు అనేవారు ఆచార్యజీ, తనకు తాను తగ్గించుకున్నవాడు అందరికంటే గొప్పవాడు అని. అప్పుడు అర్థం తెలియలే, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. అది. విజయలక్ష్మి గారు ఏమైనా చెప్పాలా? చెప్తున్నారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత గొప్పగా. మాట్లాడాలి తక్కువ, పని చేయాలి ఎక్కువ. అది చెప్తున్నాను. హిందీలో ఒక సామెత ఏంటంటే, బంధు ముఠ్ఠీ లాక్ బరాబర్, ఖుల్ గయే తో ఖాక్ బరాబర్. బంధు ముఠ్ఠీ లాక్ బరాబర్, ఖుల్ గయే తో ఖాక్ బరాబర్. దీని అర్థం చెప్పండి తెలుగులో. బిగుసుకున్న పిడికిలి కోటి రూపాయలతో సమానం. మనం తెలుగులో లక్ష అంటే కోటి అనుకోండి. ఎక్కువగా అక్కడ ఎక్కువ ప్రయోజనకరం. ఇక పిడికిలి విప్పుకున్నామంటే అది ఎందుకు పనికిరాదు. ఒకప్పుడు మాట ఇట్లా పిడికలు మూస్తేనే దాని విలువ, పిడికలు చేస్తే ఏం విలువ ఉండదు అని చెప్తుంది ఉపన్యాసం. అంతే అంతే. అదే పిడికిలు మూయటం తోటి బలం వస్తుంది. ఏమన్నా కొట్టాలన్నా కూడా చూడండి, పిడికిలు దాన్ని బిగించినప్పుడే కదా శక్తి వస్తుంది. ఓ మాచా, సాక్షాత్కారం గురించి కొంత లోతుగా చెప్పండి. ఇప్పుడు సమయం కూడా అవుతున్నది. ఇంకొక 10 నిమిషాలు. ఆ సాక్షాత్కారం ఎవరికి కావాలా? ఎలాంటి వారికి కావాలా? సాక్షాత్కారంలో అనుభూతి ఎవరు పొందాలా? సాక్షాత్కారం కావాలంటే నేను దొరకాలి. నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, అది ఈ స్త్రీ పురుషున్నా లేదంటే ఏమిటి, ఇది నేను దొరికితేనే సాక్షాత్కారం చేసుకోగలుగుతాను. ఇప్పుడు నా దాన్ని పట్టుకొని ఉన్నప్పుడు నీ అవసరం ఏంటి? నేను స్త్రీని అన్నప్పుడు సాక్షాత్కారంతో పని ఏంటి? నేను పురుషుణ్ణి అన్నప్పుడు నేను సాక్షాత్కారంతో పని ఏంటి? స్త్రీ పురుషులు సమానం అన్నప్పుడు సాక్షాత్కారంతో పని ఏంటి? ఓ మాచారి, నేను అనే ప్రవాహంలో అందరం కొట్టుకుపోతున్నాం ఇప్పుడుగా. అంతే కదా. నాది అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నాము. నేను దొరికేదానిగా పోతూనే ఉన్నాం. ఇక ఇప్పుడు నాది గొప్పది కాబట్టే కదా మతం పేరుతో చంపేటువంటిది, ఈ కుట్రలు కుతంత్రాలు చేసేటువంటిది, బాంబులు పేల్చేటువంటిది. నాది, నా ప్రత్యేకత. అందుకని ఈ ప్రత్యేకత ఉన్నంత వరకు నేను దొరకను. ఇప్పుడు ఓం ప్రకాష్ అనేది చూడండి, ఓం ప్రకాష్ గారు అనేది చూడండి. అదే మరి దేవుడి దగ్గరికి వస్తే ఓ దేవుడు గారు, అది ఎట్లున్నది? అంటే బాగుండదు కదా ఆచార్జీ. ఓ మాచారి, దేవుడు నన్ను దేవుణ్ణి నేను గౌరవార్థంగా పిలవాలని అనుకోవడం లేదా? మరి ఏకవచనంలోనే ఆ గౌరవం ఉన్నది, ఆ గొప్పదనం ఉంది. కానీ బహువచనంలో పలకాలి. ఇప్పుడు ఓం ప్రకాష్ గారు అంటే ఓం ప్రకాష్ కు ఎంతైతే కిరీటం వస్తుంటదో, మరి దేవుడు గారు అంటే
అక్కడ కాదండి, ప్రత్యేకత కోరుకునేటప్పుడు గారు అనేటువంటి పదం వస్తుంది. భగవంతుడు ఆ ప్రత్యేకత ఏమి ఈ ప్రత్యేకతలన్నీ దులుపాలి. అవునవును, ప్రత్యేకతలతోనే. ఈ ప్రత్యేకతలన్నీ దులుపుకుపోయినప్పుడే అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. జీవాత్మ ప్రత్యేకత కోరుకున్నాడు కాబట్టి గారు అని పిలిస్తే గొప్పగా అభిప్రాయం అనిపిస్తుంది. ప్రత్యేకత కోరుకోబట్టే కదండి. ఈ ప్రత్యేకతల్లోనే తను ఆగమైపోతున్నాడు. ఇది నేను నాది అని అన్నప్పుడు, నేను నా ప్రత్యేకత అన్నప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? అక్కడ ఆత్మతత్వం లేదు, ఏం లేదు. ఆడంబరం, డాంబికం. అర్థమవుతుంది అమ్మగారు? దేహము నేను ఈ రెండు కొంచెం అర్థమైతే అప్పుడు తెలుస్తుందండి. ఈ రెండు అర్థం అవునంత సేపు ఇంతే ఉంటుంది. ఇక్కడికి రాని చూద్దాం. ఏదైనా పాట పాడండి, మంచి పాట. ఎవరు పాడరా? పాట ఉంది. ఆ పాట మీరు చూసి మాకు పెట్టరా ఆచార్జీ? మా వేదవినిలో లేదు, 3వ ముద్రలో ఉంది అది ఆచార్జీ. ఏదో నన్నదేదో అన్న పాట ఇంకన్నిటికి అర్థం వస్తుంది అనమాట ఆచార్జీ. నేర్చుకుందామని కోరిక. ఏంటి? ఏదో నన్నదేదో నన్ను ఆవహించుచున్నది ఈశ్వర, అదేదో మాయ చేయుచున్నది. పాట ఆచార్జీ వేదవేణిలో 3వ ముద్రలో వచ్చింది ఆచార్జీ. అది సేకరిస్తే నేను పాడాలనుకుంటున్నాను. సరే సరే. శ్యామలయ్య గారు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. ఓం ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే జీ. నమస్తే. బస్ స్టాండ్ వచ్చేసాం ఆచార్యజీ. వచ్చారా? బస్ స్టాండ్కి వచ్చాం ఆచార్యజీ. సరే 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 ఆచార్యజీ. అందరికీ నమస్తే. నమస్తే. ఏమని పిలుతులు పాట పాడుతున్నా స్వామి నేను. పాడండి. ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును స్వామి అందునా సకుడాయందునా, స్వామి అందునా సకుడాయందునా, ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా, ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా, ఏమని పిలుతును నిన్ను, ఏమని పిలుతును. తల్లి అందునా తండ్రి అందునా, తల్లి అందునా తండ్రి అందునా, ఎల్లర బ్రోచెడు ఈశ్వర అందునా, తల్లి అందునా తండ్రి అందునా, ఎల్లర బ్రోచెడు ఈశ్వర అందునా, దివ్య సౌఖ్యమిడు దేవాయందునా, దివ్యయుడగు పరమాత్మాయందునా, దివ్య సౌఖ్యమిడు దేవాయందునా, అవ్యయుడగు పరమాత్మాయందునా, ఏమని పిలుతును నిన్ను, ఏమని పిలుతును స్వామి అందునా సకుడాయందునా, స్వామి అందునా సకుడాయందునా, ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా, గురులకు భవరోగా మహా వైద్యాయందునా, భవరోగా మహా వైద్యాయందునా, వివిధ జగద్గణ వేద్యాయందునా, భవరోగా
మహా వైద్యాయందున వివిధ జగద్గణ వేద్యాయం ఏమని పిలుతును నిన్నోనే నేమని పిలుతును నిన్నో గురులకు నెల్లను గురువాయందునా గురులకు నెల్లను గురువాయందున వరముల నిడు కల్ప తరువాయందున గురులకు నెల్లను వాయందున వరముల నిడు కల్ప తరువాయందున ఏమని పిలుతును నిన్నో స్వామి యందునా సకుడాయందునా ఎంతయు భక్తుల హృదయారంగములా ఇంతయు భక్తుల హృదయారంగముల వింతగా వెలుగేడు వెలుగాయందునా ఇంతయు భక్తుల హృదయారంగముల వింతగా వెలుగేడు వెలుగాయందునా ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును నిన్నో స్వామి యందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా. ఓం నమస్తే సర్వో నమః. హాజీ ముని జీ ఇక సంజయ్ చేస్తే బాగుంటుందేమో ఆచార్యది. ఇవాళ ఆచార్యం గారి ధన్యవాదములు. సాక్షాత్కారము ఎవరి కొరకు? సాక్షాత్కారం అంటే కళ్ళతో చూస్తేనే సాక్షాత్కారమా? కళ్ళు ఎవరిని చూడగలుగుతాయి? కళ్ళు చూసే దాంట్లో సత్యం ఎంతున్నది అని లోతుగా సాక్షాత్కారం నాకు కావాలా? నా కళ్ళు నన్ను చూడలేవు, కానీ నాకు సాక్షాత్కారం ఎట్లా అనే విషయాన్ని అనుభవోపేతంగా ఎవరు తెలుసుకుంటారో దానికి ప్రమాణం ఉండదు. అతనే ప్రమాణం, ఆ జీవాత్మనే ప్రమాణం. కాబట్టి పరమాత్మ సాక్షాత్కారము ఏ విధంగా పొందాలి అనేటువంటి ఆ జ్ఞాన తపస్సు, ఆ జ్ఞాన తపస్సును మనము అనుభవపేతంగా తెలుసుకోవడానికి మనం ఈరోజు పోతున్నాము. అందరి గొప్ప సంకల్పం తీసుకొని రావాలి అక్కడికి. నన్ను నేను తెలుసుకోవాలి, నాలో ఉన్న పరమాత్మను ఎట్లా తెలుసుకోవాలా అనేటువంటి ఒక గొప్ప తపోభావన తోడు వెళ్ళాలి. అందుకే ప్రయత్నం చేయండి. ఈరోజు సాక్షాత్కారం గురించి కొంత విషయం చెప్పారు. సాక్షాత్కారం అంటే ఎవరికో, పిల్లలకో, పెద్దలకో, ముసలులకో, ముగ్గులకో కాదు, పశువులకు, పక్షులకు అసలే కాదు. ఈ శరీరంలో ఉన్న జీవాత్మ అయిన నాకు సాక్షాత్కారం కావాలి. అది విషయాన్ని మనం ఇంకా లోతు తెలుసుకుంటాము. వారికి ఆచార్య ధన్యవాదములు. తర్వాత ఇప్పుడు సంధ్యోపాసన. మరి ఈరోజు భాగ్యలక్ష్మి గారు చెప్పారు కదండి, బస్ స్టాండ్ లో ఉన్నారు కదా. ఈరోజు సంధ్యోపాసన ఈరోజు శుక్రవారం కదా. శుక్రవారం ఎవరిదమ్మా? భాగ్యలక్ష్మి గారిదే, కానీ తను బస్ స్టాండ్ కి వచ్చారు కదండి, అందుకని వేరే వాళ్ళు. నేను చేపిస్తా. ఓం అత వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యన్నారు. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః స్త్రీర్మయి స్త్రీః శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవిశవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః.
ఓం చక్షుశ్చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతల కరపృష్ఠే ఓం భూ పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం అగమర్చన మంత్రాః. ప్రాణాయామం వరకు జీవాత్మ దశ ప్రాణముల రహస్యాన్ని తెలుసుకుని పరమాత్మని ఆనందానుభూతిని పొంది ఈశ్వరులో ఈశ్వర తత్వాన్ని యథార్థంగా తెలుసుకొని జీవన్ముక్త అవస్థకు వెళ్ళి మోక్షాన్ని పొందుతుంది. ఇది మొదటి ప్రకరణం. మొదటి ప్రకరణం అసవరమైన జీవాత్మ ఈ యొక్క అగమర్శనం అంటే ఏమిటి? ఈ అగమర్శనం ద్వారా మళ్ళీ నేను తప్పు చేయకుండా ఉండి పరమాత్మను తెలుసుకొని పరమాత్మ దశ దిశలో ఉండి నన్ను రక్షిస్తున్నాడు గ్రహించి పరమాత్మని సృష్టి క్రమానికి సృష్టి విద్యను నేర్చుకుంటూ అడుగులు ముందుకేస్తుంది ఈ యొక్క అగమర్శన మంత్రాల ద్వారా. ఓం అత అగమర్శన మంత్రాః. ఓం రితంచ సత్యం జాయేత తపసోద్యజాయత తతో రాత్రి అజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాదిశ్చత్సమేతో వసే సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే శమ్యోరభిషవంతు నః. అత దశ దిశలలో ఉన్న రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మనస పరిక్రమణ అడుగులు ముందుకేస్తూ మనసు అంటే ఏమిటి? మనసు ఒక జడ పదార్థము. మనస్సు యొక్క విలువను తెలుసుకున్న అనంతరము జీవితంలో అడుగులు ముందుకేస్తూ మనసా పరిక్రమణ మంత్రం ద్వారా పరమాత్మని ఇంకా దగ్గరికి వెళ్తాడు. అత మనసా పరిక్రమణ మంత్రాః. మనస్సు ద్వారా మనస్సు రహస్యాన్ని తెలుసుకున్నాడు జీవాత్మ. నేను చేతనము, పరమాత్మ చేతనము, చేతన తత్వాన్ని పూజించాలనేటువంటి జ్ఞానం తెలుసుకుని అడుగులు ముందుకేస్తాడు. ఓ అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరచితో నక్షితాదిత్య ఇచవః తేభ్యో నమోధిపతిభ్యో నమో నక్షత్రేభ్యో నమైషిభ్యో నమైభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః దక్షిణాది ఇంద్రోధిపతి శిరశ్చిరాది రక్షితా పితరశివః తేభ్యో నమోధిపతిభ్యో నమో నక్షత్రేభ్యో నమైషిభ్యో నమైభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః ప్రదేశే దిగ్వర్ణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషమః తేభ్యో నమోధిపతిభ్యో నమో నక్షత్రేభ్యో నమైషిభ్యో నమైభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః ఉదేశే దిక్ సోమాధిపతి స్వజో రక్షితా శనిరిషమః తేభ్యో నమోధిపతిభ్యో నమో నక్షత్రేభ్యో నమైషిభ్యో నమైభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః ధ్రువాదికి విష్ణోరధిపతి కల్మాచగ్రీవో రక్షితా వీరదేశమః
तेभ्यः नमोऽधिपतिभ्यां नमो रक्षेतृभ्यां नमः शिभ्यां नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टिमयं विश्वस्तमोजं मे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिचित्रो रक्षिता वर्चमिषवः तेभ्यः नमोऽधिपतिभ्यां नमो रक्षेतृभ्यां नमः शिभ्यां नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टिमयं विश्वस्तमोजं मे दद्मः अथ उपस्थानमन्त्राः जातवेद चेत्सनिवामसो मम राधियतो निदहाति वेदः स न पर्यदति दुर्गानि विश्वानावेव सुन्दं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्रद्यावा पृथ्वी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तच्युतच्च उदित्यं जातवेदं देवं मान्तिके तव दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसत्वरिश्च पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् అనంతరము ఉపస్థాన మంత్రాల ద్వారా కూడా పరమాత్మను ప్రార్థించి అనేక కారణాల వల్ల అసఫలతను పొందినటువంటి జీవాత్మ, ఓ పరమాత్మ, ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పుడు తప్పు చేయదు స్వామి, ఇంకొక అవకాశాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తూ ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ఈశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు జీవాత్మ. అదా ప్రాయశ్చిత్త మంత్రాః. ఓం తచ్చక్తుర్దేవైతం పురసా శుక్రముచ్చరదపస్యేమ జరదాశ్రితం జీవేమ జరదాశ్రితం శూన్యామ జరదాశ్రితం ప్రభ్రమామ జరదాశ్రితం అధీనాచామ జరదాశ్రితం భూయచ్చ జరదాశ్రితాత్. ఓం शन्नो देवीरविदापो भवन्तु पीतये शम्योरवचवन्तु नः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ఓ పరమేశ్వర, దయానిధి, నీ కృప వలన మేము ఉనర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున మా అందరకు ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థ ఫలములను పొందినట్లు అనుగ్రహింపము స్వామి. అథా నమస్కారమంతరాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాభో భవంతు పీతయే శమ్యోరవిశవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణామని. అథ శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆప శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా ప్రయాణము లోపల తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలండి. అజాగ్రత్త పనికి రాదు. మనము సంకల్పం గొప్పగా చేసుకుంటే సంకల్పం సద్వినియోగం చేసుకుంటాము. ఎవరు కూడా తొందరపడకుండా